తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ షట్టర్ అయ్యారని వైసీపీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ రవిచంద్ర ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, పరీక్ష ప్రారంభమైన గంటలో గణిత ప్రశ్నపత్రం ఆన్లైన్లో ప్రత్యక్షమైన సంఘటన విద్యార్థుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. సీల్డ్ కవర్లో రావాల్సిన ప్రశ్నపత్రం లీక్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయంటే రాష్ట్రంలో విద్యా విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. సాధారణ పరీక్షలను కూడా పాఠశాల విద్యాశాఖ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పబ్లిక్ పరీక్షల్లో ఇలాంటి లోపాలు తలెత్తితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. మ్యాథ్స్ ఎగ్జామ్ SA1 నిన్న ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయి యూట్యూబ్లో దర్శనమిచ్చాయి. పాఠశాల విద్యాశాఖ ఎంత అసమర్థవంతంగా పనిచేస్తుందనే దానికి ఇది చాలా నిదర్శనం. ప్రశ్నాపత్రాలు సీల్డ్ కవర్లో ఉండాలి, కానీ అటువంటిది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ఆన్లైన్లో ప్రశ్నపత్రం వచ్చిందంటే పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణని ఎంత దారుణంగా, ఎంత లోపభూయిష్టంగా, ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తుందో మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు SA1 అర్ధ సంవత్సరానికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయంటే రేపు లక్షలాది మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ రాయాల్సి వస్తే, పబ్లిక్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలు కూడా ఇలా లీకేజ్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తుని ఈరోజు ప్రభుత్వం అంధకారంలోకి నెట్టే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకి SA1 పరీక్షలు ప్రారంభమై సుమారు 4-5 రోజులు గడుస్తూ ఉంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైంది. మ్యాథ్స్ పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నపత్రం లీకేజ్ అయిందంటే ఈరోజు 10వ తరగతి పరీక్షల్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రశ్నాపత్రాలు పరీక్షలు కూడా సమర్థవంతంగా నడపలేని ఒక దారుణమైన పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖ నిర్వహించబడుతుందో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తన శాఖ కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి తన శాఖ మినహాయించి మిగతా శాఖలన్నింటిలో వేలుపెట్టి సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదు, అజమాయిషీ లేదు, నియంత్రణ లేదు. ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తే అర్ధ సంవత్సరం హాఫ్-ఇయర్లీ ఎగ్జామ్ పరీక్షా పత్రాలు ఎందుకు లీకేజ్ అవుతాయి? లీకేజ్కి ఘటనకి కారణం ఏంటి? ప్రభుత్వం ఇప్పటికైనా విచారణకి ఆదేశిస్తున్నట్లు ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలతో కాలయాపన చేయడమే తప్ప నిర్దిష్టంగా ఈ ప్రశ్నల్ని, ఈ పరీక్షా పరీక్షలని సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోయింది? హాఫ్-ఇయర్లీ ఎగ్జామ్సే మీరు పటిష్టంగా నిర్వహించలేకపోతే ఈరోజు లక్షలాది మంది 10th క్లాస్ రాసే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది మనం అందరం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం ముమ్మాటికి విఫలమైంది. హాఫ్-ఇయర్లీ పరీక్షలనే సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆ విద్యాశాఖ మీద ఎటువంటి పట్టు లేదనేది మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అసలు చంద్రబాబు పరిపాలన అంటేనే లీకేజీలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. లీకేజీ ఘటనలకి చంద్రబాబే ఆద్యుడు. గతంలో 1997లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ ఆయన హయాంలోనే జరిగింది. ఈరోజు ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పబ్లిక్ పరీక్షలు కాదు, హాఫ్-ఇయర్లీ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎటు ప్రయాణం చేస్తుంది? దాని పోకడ ఎటు? విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ మీద పట్టుందా, అజమాయిషీ ఉందా అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఆయనకి విద్యాశాఖ మీద ఏమాత్రం నియంత్రణ లేదు. అందుకే ఇటువంటి లీకేజీలు ఘటనలు జరుగుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నెల్లూరు నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని మరింతగా అభివృద్ది చేస్తానని తెలిపారు. అదే సమయంలో బాలకృష్ణ కూడా ఫోన్లో కోటంరెడ్డిని అభినందించారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. సోమిరెడ్డి ఇల్లు ఎక్కడా అంటే పెంటదిబ్బల పక్కన అంటున్నారని, అల్లిపురంలో డంపింగ్ యార్డ్ని తరలించాలని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. నుడా పరిధి అంటే నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ మాత్రమే కాకుండా జిల్లా మొత్తం ఉండేలా దృష్టి పెట్టాలని సూచించారు. అల్లిపురం వెళ్తుంటే చెట్లు కనిపించడం లేదని, ఇకనైనా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. లైఫ్ లో ఆయన పోరాటాల గురించి మాకు తెలుసు. నేను శ్రీనివాసంలో
బీఆర్ కాలేజీ పాలిటిక్స్ చూస్తుంటే ఆయన సర్వోదయ కాలేజీ పాలిటిక్స్ చూసేవాడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా పోరాటాలతోనే కొనసాగించాడు. బాలకృష్ణ గారికి వాళ్ళ సొంత సోదరుల కంటే ఇది ముఖ్యం. కోటరెడ్డి బాలయ్య, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటే అది ఎందుకని అటాచ్మెంట్ ఆశ్చర్యం. సరే, ఈరోజు సెకండ్ టైం నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నేనేమంటానంటే, మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ నారాయణ గారు, ఆయనకి పని 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 బాబు గారు కంటే ఇంక 2-3 గంటలు ఎక్కువ పనిచేస్తాడు. నేనేమంటానంటే, నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంతసేపు నెల్లూరు రూరల్ కాదు, 8 నియోజకవర్గాలు. అందుకని నుడాను వదిలిపెట్టి ఎన్డుడాను ఏదో మార్చి నెల్లూరు డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చమని చెప్పి తెలియజేస్తుంది. మీకు ఒక యంగ్ మ్యాన్ మున్సిపల్ కమిషనర్గా నుడా వైస్ చైర్మన్గా ఉన్నారు. మీరు అందరూ కలిసి ప్లాన్ చేయండి. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నారాయణ గారు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఈ పదవిలోకి వచ్చిందంటే కార్యకర్తలు పెట్టిన భిక్ష అని చెప్పి మనం చేస్తా ఉన్నా. నా పిల్లకాయలో నా భార్య, మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు పదవి రావాలా, నా భర్తకు పదవి రావాలా, మా నాయనకి పదవి రావాలని కోరుకుంటారు. కానీ ఏదీ లేనటువంటి వీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం. అందుకనే ఫస్ట్ నేను చేయబోయేది నారాయణ గారు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు జిల్లాను ఎలా తయారు చేయాలనుకుంటున్నారో, వారి తోడుగా రామనాయుడు గారు, ఎమ్మెల్యేలు గారు, వారి అడుగులో నోడా కూడా క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొంటూ జిల్లాలో ఇంతకుముందు రోడ్లు వేసేది లేదు, నోడాలో రోడ్లు వేసే దాంట్లో పాల్గొంటాం. అదే రకంగా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వస్తాం. ఏ రకంగా అక్కడక్కడ డస్ట్బిన్లు కూడా నోడాను ఏర్పాటు చేయమని చెప్పి మా వీసీ గారిని కోరుతున్నాం. నారాయణ గారి సహకారంతో నెక్లెస్ రోడ్ కడితే ఐ లవ్ నెల్లూరు అంటే కొన్ని వేల మంది ఫోటోలు. దాని తర్వాత సీతారెడ్డి గారు వచ్చి కొంత డెవలప్ చేశారు. నేను అదే ఇప్పుడు నారాయణ గారిని అడుగుతున్నా, దాన్ని బ్రహ్మాండంగా చేయాలి. నారాయణ గారి ఆలోచన అటుపక్క టౌన్ కి రంగనాయలపేట దేవస్థానం వెనకున్నటువంటి పినాకిని పార్క్ డెవలప్ చేసి ఆడక బోట్ క్లబ్ దాన్ని చేయాలనుకున్నారు. ఇవన్నీ జరిగితే తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్ను ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాల పాలైనట్టు వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట పూతలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు టు డిపోకు చెందిన ఆర్టీసీ బస్గా గుర్తించారు. ముందు వెళ్తున్న బుల్డోజర్ను వెనక వైపు నుంచి ఆర్టీసీ బస్ ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసాంఘిక కార్యకలాపాలపై అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పోలీసులు నిఘా పెంచారు. పట్టణ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగా ఆటోనగర్ సమీపంలో బహిరంగంగా మద్యం తాగుతున్న 2 వ్యక్తులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఎవరైనా జూదం నిర్వహించినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు నంద్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంచు మనోజ్ కుటుంబ సమేతంగా దర్శించుకుంది. అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామిని, అమృతవల్లి అమ్మవారిని మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు దర్శించుకున్నారు. భూమా విక్యాంత్ రెడ్డి, మంచు మనోజ్, మౌనికలకు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్. మోదీ ఆకాంక్షను నెరవేర్చేలా శుభ్రమైన నీటిని అందిస్తామని స్పష్టం. కాకినాడ భోగి గణపతి పీఠంలో ధనుర్మాస మాసోత్సవాలు. పీఠం నలుదిక్కుల్లో ఆకట్టుకున్న నగర సంకీర్తన. కాకినాడ యాంకరేజీ పోర్టులో 1320 టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు. పూర్తి వివరాలపై దర్యాప్తు చేపడుతున్నామన్న కలెక్టర్ షణ్మోహన్ సగలి.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్డోజర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్, 20 మందికి పైగా గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.